చెరువులు కుంటల్లోకి పారాల్సిన నీరు డైవర్ట్ అయి ఇళ్లలోకి చేరుకున్నాయి. నిండుకున్న చెరువుల్లోని వరదలు సైతం మత్తడి ద్వారా గొలుసుకట్టు విధానంలో మరో చెరువులోకో లేదా కుంటలోకి వెళ్లాల్సి ఉండగా కాలనీల్లోకి చేరి విధ్వంసం సృష్టించాయి. దీంతో పలు రోడ్లు వరదలో కొట్టుకుపోయాయి. ఇళ్ల పునాదుల నుండి వరద ఉధృతంగా ప్రవహించడంతో పిల్లర్లు తప్ప పునాదులు ఏమీ మిగలలేదు. పదుల సంఖ్యలో కార్లు, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఆర్టీసీ కాలనీ, కురవిరోడ్డు కాలనీ, సిపిఐ కాలనీ, కవిత కాలనీలో వరదల ప్రభావం భారీగా కనిపించింది. మహబూబాద్ టౌన్లో ఉన్నటువంటి మరో చెరువు ప్రస్తుతం మనం చూసేది ఇది నిజాం చెరువు. దీనికి సంబంధించి దాదాపు 69 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉండాల్సినటువంటి చెరువు దాదాపుగా 20 ఎకరాలకు పైగా కబ్జాలకు గురైంది. మనం ఒకసారి విజువల్స్ చూద్దాం. ఆ చెరువుకు సంబంధించినటువంటి దాదాపు 90% ఆఫ్ ద సర్కిల్కి సంబంధించి పూర్తిగా భారీ స్థాయి బహుళ అంతస్తులు, ఒక్కొక్కటి 4 నుంచి 5 ఫ్లోర్ల అంతస్తులు కూడా వెలిసినాయి. అసలు చెరువులో మాయం చేసి అసలు బంగ్లాల మధ్య చెరువు ఉందా అనే విధంగా ప్రస్తుతం ఇక్కడైతే పరిస్థితి ఉన్నది. అసలు మనం చూస్తే ఇదంతా దాదాపు 20 ఎకరాలకు పైగా చెరువు చుట్టూతా అసలు ఏకంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లే కాకుండా ఏకంగా చెరువును సైతం కబ్జా చేసి అక్కడ కాలనీలు అయితే వెలిసినాయి. ఇప్పుడు ఒకసారి ఆ ఇండ్లను చూద్దాం. అవన్నీ కూడా చెరువు లోపలికి అవి చొచ్చుకొని వచ్చాయి. ఇంకా పూర్తిగా చెరువునే మాయం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో అంటే దాదాపు 69 ఎకరాల విస్తీర్ణం ఉండాల్సిన నిజాం చెరువు లోపల భారీ స్థాయి వరదలు, దాదాపు 50 సెంటీమీటర్ల వర్షం కురిసినా కూడా నీళ్ళంతా ఇందులో స్టోర్ కావాల్సి ఉంటుంది. కానీ 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షం కురిసినా కూడా భారీగా వరద నీరు ఆ చెరువులో నిండిపోయి చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలకైతే వచ్చి కాలనీ లోపలికి వెళ్ళి పూర్తిగా ముంచెత్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇదే విధంగా కనుక ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటే ఈ ఉన్నపాటి ఈ కొద్ది చెరువు కూడా పూర్తిగా అదృశ్యమైపోయి ఇక్కడ కాలనీలు వెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక అదే జరిగితే ఇక్కడ ఉన్నటువంటి చిన్నపాటి వర్షానికి కూడా కాలనీ లోపలికి వరద నీరు చొచ్చుకొని వచ్చి పూర్తిగా ప్రాణ నష్టం కూడా కలిగించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మనం చూస్తే దాదాపుగా చుట్టూతా మనం ఈ చెరువు వైపు చుట్టూతో ఒకసారి మనం చూడొచ్చు. ఈ మనకు ఉన్నటువంటి నిజాం చెరువు చుట్టూతా కూడా పూర్తి స్థాయి లోపల ఇండ్లు చొచ్చుకొని వస్తున్నాయి. ఓవైపు బహుళ అంతస్తులు ఉంటే మరోవైపు ఇప్పుడిప్పుడే ఇండ్లు కూడా కంప్లీట్గా నిర్మాణం అవుతున్నాయి. ఇక చెరువును ఆనుకున్నటువంటి ఈ యొక్క ఎఫ్టీఎల్ జోన్ ప్రస్తుతం మనం చూస్తే ఇక్కడ వెంచర్లు కూడా ఏర్పాటు చేసి ఇప్పటికే దాన్ని ప్లాటింగ్ కూడా చేసిన పరిస్థితి. అయితే అధికారులు ఏ విధంగా ఈ యొక్క వెంచర్కు అనుమతులు ఇచ్చారు, ఈ ప్లాటింగ్ చేయడానికి ఎవరెవరు సహకరించారని తేల్చాలి. వాళ్ళందరిపై చర్యలు తీసుకొని ఈ నిజాం చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల వరకు కూడా పూర్తిగా అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తే తప్ప ఈ నిజాం చెరువుకు సంబంధించినటువంటి చుట్టుపక్కల కాలనీలన్నీ కూడా ముంపుకు గురయ్యేటువంటి ఆ ప్రమాదం నుంచి తప్పించే అవకాశం కనిపిస్తుంది. ఇది మనం నిజాం చెరువుకు సంబంధించినటువంటి కబ్జాలు, అదేవిధంగా మొత్తంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లే మినహా కాకుండా పూర్తిగా ఏకంగా చెరువునే సైతం కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు జరిగినటువంటి పరిస్థితి. ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసర సరుకులని వరద పాలయ్యాయి. బతుకు జీవుడా అంటూ అన్ని వదిలేసి కట్టుబట్టలతో ఇళ్లపైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. వీటన్నిటికీ ప్రధాన కారణం మహబూబాబాద్ టౌన్లోని బంధన్ చెరువు, నిజాం చెరువు, కంబాల చెరువు, జానాల చెరువులు కబ్జా గురి కావడమే. చికం భూములే కాదు, ఏకంగా చెరువుల్లోకి చొచ్చుకొచ్చిన నిర్మాణాల కారణంగానే ఇంతటి దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. మహబూబాద్ టౌన్లో ఉన్నటువంటి మరొక చెరువు కంబాల చెరువు. ప్రస్తుతం మనం కంబాల చెరువు పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి చూద్దాము. దాదాపు 100 ఎకరాలు ఉండాల్సినటువంటి ఈ చెరువు కూడా ప్రస్తుతం అన్యాక్రాంతం అవుతూ చుట్టూ కబ్జాకు గురవుతూ పూర్తిగా చెరువు శిఖం కబ్జా గురవుతూ బహుళ అంతస్తులు అయితే నిర్మాణాలు జరుగుతున్నాయి. చెరువుకు అవతల వైపులా మనం చూడవచ్చు భారీ స్థాయి నిర్మాణాలు కూడా జరిగినాయి. అవన్నీ అధికారుల చొరవతోనే ఇక్కడ పర్మిషన్లు తీసుకోవడము, భారీ బహుళ అంతస్తు నిర్మాణం చేయడము, ఆ చెరువు శిఖంను ఆక్రమించి దాన్ని మట్టి చదును చేసి ఎత్తులేపడం. దీంతో ఆ చెరువుపై తీవ్ర ప్రభావం పడుతుంది. చెరువు విస్తీర్ణం తగ్గడం కాదు, చెరువులో ఉన్నటువంటి నీళ్ళంతా కూడా బయటికి ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి మనం ఒకసారి చూడవచ్చు. ఇక్కడ చెరువులోనే ఆక్రమించుకొని కన్స్ట్రక్షన్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మహబూబాద్ మున్సిపల్ అధికారులు కూడా ఈ యొక్క అక్రమ నిర్మాణాన్ని అడ్డుకొని వారికి సంబంధించినటువంటి హెచ్చరిక బోర్డును కూడా ఏర్పడింది. అంటే ఈ విధంగా మహబూబాద్ టౌన్ వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులన్నీ అన్యాక్రాంతం అవుతూ బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ జోన్లే కాకుండా పూర్తిగా చెరువు లోపలికి మరి చొచ్చుకొని వచ్చి బిల్డింగ్ల నిర్మాణం చేయడం మనం చూడవచ్చు. పూర్తిగా మరిపేడ రూట్లో ఉన్నటువంటి కలెక్టరేట్ సముదాయానికి ఎదురుగా ఉన్నటువంటి అతిపెద్దదైన కంబాల చెరువు మొత్తంగా కూడా అన్యాక్రాంతమై ప్లాట్లు, వెంచర్లు వెలిసిన పరిస్థితి. ఒక్కొక్కటి చూస్తే హైవే కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయి బహుళ అంతస్తుల నిర్మాణం జరిగింది. అంటే మొత్తంగా మహబూబాద్ టౌన్లో ఉన్నటువంటి చెరువులన్నీ అన్యాక్రాంతానికి గురయ్యి చెరువుల విస్తీర్ణం తగ్గడము, దాంతోపాటుగా ఆ అంతస్తుల నిర్మాణం కోసము మట్టి చదును చేసి దాన్ని బాగా ఎత్తు చేయడంతో ఆ వాటర్ అంతా ఎటువైపు పంపుంటే అటు సైడ్ ఆ కాలనీల వైపు భారీగా ఉధృతిగా ప్రవహిస్తూ పూర్తిగా అవన్నీ ముంచుకుంటూ
ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఈ విధంగా మహబూబాబాద్ టౌన్ లోపల ఉన్నటువంటి ఈ యొక్క వరద బీభత్సానికి భారీగా కురుస్తున్న వర్షం ఒక్క కారణం అయితే దానికి 90% కారణము ఈ ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి చెరువులన్నీ ఆక్రమణకు గురయ్యి అక్కడ పూర్తి స్థాయి లోపల బహుళ అంతస్తు నిర్మాణాలు ఏర్పడి చెరువులు కుచించుకుపోవడము, FTL బఫర్ జోన్లను దాటి చెరువులను కూడా కబ్జా చేసి పూర్తిగా ఇళ్ల నిర్మాణం చేయడమే ఈ స్థాయి బీభత్సానికి మహబూబాబాద్ జిల్లా లోపల ప్రకృతి కారణమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ తొలగించకపోతే వచ్చే భవిష్యత్తు లోపల మహబూబాబాద్ టౌన్ అంతా కూడా వర్షాలకు చిన్నపాటి వర్షం కురిసినా కూడా కకావికలమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూస్తాం కదా, ఇది మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రం ఉన్నటువంటి చెరువులు కుంటల కబ్జా, దానికి కారణంగా బీభత్సం సంబంధించినటువంటి వర్షాల కారణంగా వచ్చినటువంటి బీభత్సానికి సంబంధించినటువంటి దీనిపై అధికారులు ఏం చర్యలు తీసుకుంటారు, స్థానిక నాయకులు ఏ విధంగా చర్యలు తీసుకొని చెరువులను కాపాడతారో వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో వేణు బిగ్ టీవీ, మహబూబాబాద్.